కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. 10 రోజుల క్రితం ఎమ్మెల్యే పిఏ వేధింపులు భరించలేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన గుడ్లపల్లి గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ ఆరోపణలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పిఏ వేధిస్తున్నాడంటూ గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతల్లి రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం తను మరణించడం జరిగింది. అసలు మరణించడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఏ ఎందుకు వేధిస్తున్నాడో, అసలు అక్కడ ఏం జరుగుతుందన్న విషయాలైతే ఇక్కడ తన భార్య ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే మా ఆయన మీద దాడి చేసారు. ఆడ మా షాప్ లో వచ్చి కూర్చొని తాగుతురట. ఇక్కడ ఎందుకు తాగుతురంటే వచ్చి దాడి చేసిరట. ఆ దాడికి కారణం ఎవరు అంటే వంగల మురళీధర్ రెడ్డి, కవంపల్లి ఎమ్మెల్యే పర్సనల్ పిఏ. మీరు ఎందుకు వచ్చిరంటే నిన్ను చంపమని పంపించిండు ఎమ్మెల్యే పిఏ అని చెప్పి అన్నాడట. ఎందుకు దేనికంటే ఏమో మాకు తెలియదు అని అన్నారట. తెల్లారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. అక్కడ కేసు పెట్టించారు, ఎస్టీఎస్ కేసు పెట్టించి. ఎందుకు అంటే ఎస్ఐతో బెదిరించిండట, పెట్టమని చెప్పారు అని బెదిరించిరట. ఎస్ఐ పేరు నాకు తెలియదు, బెదిరించిరట. కేసు నమోదైన తర్వాత ఇంటికి వచ్చిండు, తిన్నాడు. ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తిన్నాడు, షర్ట్ వేసుకున్నాడు. ఎటు పోతున్నావు అంటే నేను బయటకు వేస్తానన్నాడు. అన్న తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్తాడు కావచ్చు అనుకున్నా. అదే కార్లో చక్కగా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిండంట. ఆడ పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడని పోలీసు వాళ్ళు ఫోన్ చేసాక నాకు తెలియదు. అసలు క్యాంప్ ఆఫీస్లో ఏం జరిగింది, ఆయన పోసుకున్నాడా? మా ఆయన అయితే అంత పిరికోడు కాదు. ఎన్ని అయినా కానీ జయించుకొచ్చిండు, కానీ ఇది ఒకటి ఎందుకు ఇట్లా అయింది నాకు ఇంకా వరకు సుధా నాకు అర్థం అవుతలేదు. మా ఆయన పోసుకోడు, మా ఆయన అంత పిరికోడు కాదు. ఇదంతా చేసిందంతా ఎమ్మెల్యే పిఏ ఎమ్మెల్యే. దీనికి కారణమైన వాళ్ళందరినీ కంపల్సరీ ఏదో ఒకటి శిక్ష పడేటట్టు చేసేదాకా నేను ఈ 10 రోజులు అవుతుంది. 75% బర్న్ అయితే ఎమ్మెల్యే గారు 10% బర్న్ అయిందని చెప్పిండు. కన్సర్న్ రాలేదు, చూడలేదు, ఏమైందని అడగలేదు. మళ్ళా పైగా ఆయన మీదనే తాగుబోతాడు, ఇట్లా అట్లా ఇసుక లారీలు ఆపుతాడు, కంకల లారీలు ఆపుతాడని ఆయననే అన్నాడు. దీని మీద బాగా సీరియస్ గా తీసుకోలేదు. మేము పెడితే తీసుకోలేరు. మాది ఫైల్ పక్క కొడేసారు, వాళ్ళది బుక్ చేసారు. ఇక్కడ అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కదా, ఏమన్నా మరణ వాంగ్మూలం మెజిస్ట్రేట్ వచ్చింది కానీ ఆయన ఒక్క మరణ వాంగ్మూలమే తీసుకున్నాడు. మాకు తెలియదు ఆయన లోపల ఆయనతో ఏం మాట్లాడిండన్నది మాకు తెలియదు. ఏం మాట్లాడిండని మాకు చెప్పలే. ఆయన చెప్పే స్థితిలో లేడు. అంటే మీకు తెలిసి అసలు తనకి ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు చనిపోవడానికి కారణం ఏంటి? అసలు చనిపోవడానికి కారణం అసలు ఆయన ఓసుకోడు. ఆయన మీద ఎవరైనా ఓసి అంటు పెట్టిరా నాకు అసలు ఇంకా సుతనకి ఇంకా తెలుస్తలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఇస్తా తీయలేరు. దీనికి కారణం మురళి. గతంలో కూడా ఇట్లానే ఈ మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి తనను వేధించాడా? ఇప్పుడే ఈ ప్రభుత్వ పనులల్లా ఎందుకు ఇట్లా చేసుడు అని అడిగితే, ప్రశ్నించితే దీనికి పాల్పడ్డారు. ఇది మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే అంటే ఎవరైతే మానకొండ ఎమ్మెల్యే పిఏ కవంపల్లి సత్యనారాయణ ఉన్నట్టు అంటే పిఏ ఉన్నారో మురళీధర్ రెడ్డి, గతంలో కూడా అతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ల్యాండ్ సెటిల్మెంట్ల విషయాల్లో కావచ్చు, హవాలా విషయంలో కావచ్చు, అదేవిధంగా భూమి పంచాయతీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అనేక మందిని బెదిరిస్తున్నాడు అంటూ కూడా గ్రానైట్ క్వారీల విషయాల్లో కూడా ఆరోపణలు వచ్చాయి. అంతే ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది గ్రామ సర్పంచ్, గుండ్లపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్ అయినటువంటి వారి స్నేహితుడు కూడా ఉన్నారు. చెప్పండి బ్రదర్, అసలు అంటే ఏంటి మురళీధర్ రెడ్డి ఎందుకు ఇట్లా, అంటే గతంలో కూడా ఇట్లానే చేశాడా? అసలు ఇంకెంతమంది ఉన్నారు ఆయన బాధితులు? యాక్చువల్ గా మాది గుంపులకొండాపూర్, పక్కపొండి విలేజ్. గుంపులకొండాపూర్ మాజీ లింగంపల్లి జ్యోతి భర్తని మాజీ సర్పంచ్. ఈ అరాచకాలు అంటే ఇది అప్పుడు మేము ఫస్ట్ ఈ గన్నేరు మండలంలో మేమే జాయిన్ కాంగ్రెస్ లో. ఈ బేతల్ రాజేందర్ రెడ్డి మేము ఇంత జాయిన్ అయినాక కూడా మేము పాప ఇతను పాటు ఎమ్మెల్యే గెలుపు కోసం ఈ గులాబీ రాజేందర్ రెడ్డి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రోజు భోజనాలు గ్రామస్తులకు. ఈ రోజు ఆయన ఈ మురళి రెడ్డి అంతా ఒక్కటే వ్యక్తిగత కక్ష చేసుకొని ఈయన మీద
దౌర్జన్యం కొట్టించు బిస్గా కొట్టించినాడు ఆయన మాకు. ఆయన ట్విట్టర్ అంటుపెట్టి ఏంటో మాకు తెలియదు ఏంటి ఖచ్చితంగా మేము అందరం మా భార్య మీద గిన్నె ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం మేము చూసినాం. ఏంది ఏమైందంటే నన్ను ఘోరంగా బాధ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నేను వాళ్ళు పేరు చెప్పిండు మురళిరెడ్డి అని, వాళ్ళ రవీందర్, ఇంకా ఇంతమంది వాళ్ళు వడ్లు అని చెప్పిరట. ఘోరంగా ఏంటి అంటే సరే మేము డాక్టర్ అంతా మొత్తం కడి చేసి అవన్నీ బట్టు తొలగించారు. తొలగించిన తర్వాత మరి ఏంటంటే మా మురళిరెడ్డి నన్ను బాగా బాధ పెట్టిండు తమ్ముడు, నేను బతకయ్యా అని బాగా ఏడ్చుకుంటా. అప్పుడు పోలీసులు అందరం కూడా వాంగ్మూలం ఇచ్చిండు. అంటే మనం చూడొచ్చు ఈ మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి పైన గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అంటే ఈ ఆరోపణలు ఎమ్మెల్యే వరకు వెళ్ళలేదు, ఒకవేళ తెలిసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఎప్పుడు గతంలో ఎప్పుడైనా ఫిర్యాదు లాంటివి చేశారు ఎమ్మెల్యేకి? చేసినా కూడా ఇక మురళిరెడ్డి అది క్యాంప్ ఆఫీస్ అంతా మురళిరెడ్డి ఎమ్మెల్యే ఏం లేదు, పరదసాటి ఎమ్మెల్యే అంతే ఆయన నడుతుంది. మొత్తం అన్ని మండలాలకు అర్థం అయిపోయింది కానీ భయపడతారు ఇక. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కు మించిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను భయపడత గురి చేస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ మానకొండ నియోజకవర్గంలో 4-5 మండలాలు ప్రతి ఒక్కరు ముందుకెత్తలేరు. కనీసం ఇప్పుడు మాజీ సర్పంచ్ చచ్చిపోయినా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్ కూడా కనీసం వాయిస్ కొడతలేరు మీడియాకు, ఒక్క మాట కూడా మాట్లాడతారు. కనీసం హాస్పిటల్ చూసడానికి కూడా రాలేదు, అట్లా మీద కత్తులు వెళ్ళిపోతారు. ఏమైతుంది ఏం జరుగుతుంది అనేది కూడా ఇట్లా వచ్చిపోతారు. ఆయనకు ఎలాంటి సపోర్ట్ కూడా ఎత్తలేరు. కానీ ఆయన 10 ఏళ్ళు ఆయన ఎంబడి ఉండి ఆయన సొమ్ము తిని ఆయనతో వ్యక్తిగతంగా అన్ని పనులు చేయించుకొని కూడా ఈ రోజు ఆయన సపోర్ట్ లేకుండా అయిపోయింది. గుళ్ళపల్లి గ్రామస్తులు పాపం ఆయనకు ఎవ్వరు కూడా సపోర్ట్ ఎత్తలేరు. అంతా షార్ట్ మాట్లాడతారు. నాకేమవుతావు రేపు ఆయన గురించి మాట్లాడతారు, నన్ను భయపెడతారు, నన్నే టార్గెట్ చేసి నన్నే కేసు ఇరికిస్తారు. ఏమంటే ఎస్సీ చేస్తే అట్రాసిటీ కేసు, ఎస్సీ చేస్తే అట్రాసిటీ కేసు, ఎట్ చేస్తే ఇదే పని చెప్తారు. మొత్తం భయపెడతారు. ఇక రేపు పక్క పండు నా కూడా భయం అవుతుంది కదా, ఇప్పుడు నేను కూడా భయపడతాను రేపు నన్నే చెప్తారు అని. సామాన్య పరిస్థితి ఏం కాదు. ఒక రెడ్డి కులానికి ఇది జరిగిందంటే రెడ్డి కులం చచ్చిపోయిందా? రెడ్డి కులం ఉంటుంది పిక్తుంది, రెడ్డి కులం ఉంటుంది పిక్తుంది. మీ రెడ్డి కులం రెడ్డిలో భయపడుకుంటారు కదా. ఈ రోజు ఒక రెడ్డికి అన్యాయం జరిగింది, నేను ఒక బీసీ రాజకు నేను మాట్లాడుతున్నా. ఒక వ్యక్తిగత కుటుంబానికి అన్యాయం చేశారు, ఎందుకు స్పందిస్తలేరు? ఆయన దోస్తులు ఈ రోజు ఇప్పుడు కూడా మాట్లాడతలేరు, ఎందుకు మాట్లాడతలేదు మరి? అంటే మానకొండూరు నియోజకవర్గంలో పేరుకి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కానీ చేసేదంతా కూడా నడిపించేదంతా కూడా మురళీధర్ రెడ్డి అంటూ కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. దాని పట్ల మీరు ఏమంటారు? అందరూ తెలుసు, కానీ ఎవరు బయటకు మాట్లాడారు. ఏదో నా సొంత జరమంతరం మాట్లాడతాను, అందరూ తెలుసు. అంత లావాదేవీలు, ప్లాట్లు అమ్ముకున్న వసూలు చేసుడు, ఎవడన్నా రిజిస్టర్ బేరించుడు, ఇది అంతా నడుతుంది. కానీ ఎవరు అన్నాడు అన్నోడు ఎవడో ఇప్పుడు నేను మాట్లాడి మీ మీడియా ముంగట నెక్స్ట్ ఆగి అన్న పెడతారు. అంటే అవి పెడితే మళ్ళీ వచ్చి మీడియా చెప్తాను నేను మళ్ళీ ఏం జరుగుతుంది అనేది. మేమే వ్యక్తిగతంగా కవ్వం చెప్తాను, మమ్మల్ని తీసుకోపోయి సీఎంతోనే మాకు కడ కప్పించిండు, మేమే జాయిన్ అయినాం. మాకు అన్యాయం అయితే ఎట్లుకుంటాం? మురళి ఎవరు జెండా పట్టినోడు కాదు, కండ పోసినోడు కానీ ఎవరు ఏం వచ్చిండు అసలు అర్థమవుతలేదు, ప్రజలకు మాట్లాడతలేరు. ఇప్పుడు గుళ్ళపల్లి ప్రజలు అంతా చచ్చిపోయినట్టే. ఈ రోజు ఒక మాయ సర్పంచ్ చచ్చిపోయినట్టే గుళ్ళపల్లి ఊరే చచ్చిపోయినట్టు. అంటే అతనిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు అసలు? ఇక వాళ్ళకి తెలవాలి, వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ భార్య ఉన్నదన్న ఆమె పాపం ఘోరంగా బాధపడి చెప్తుంది, ఇక ఆమె తెలవాలి. కానీ శ్రీరాజ్పేట వేసుకొచ్చినాం, మేము అందినాం, మస్తు బాధపడ్డారు, ఆయన చనిపోయాడు. మేమైతే ఎంబడి ఉన్నాం, మానవ దుర్బంధం అయితే ఉన్నాం. మేము అన్ని చెప్పినాం, మా జోలికి ఇప్పుడు మేము మీడియం కూడా అవుతాం. రేపు నా భార్య కానీ మేము కానీ మానవ దుర్బంధంతో ఆమెతో సన్నిహితురాలు కాబట్టి మా భార్య సర్పంచ్, ఆమె తోటి పాపం పిల్లలకు ఆహారం తీసుకొచ్చింది కానీ సపోర్ట్ చేసినాం. హాస్పిటల్కి ఎవరు వచ్చినా కూడా బెరుతురాట, ఎవరు రాలే. కానీ ఈ రోజు గుళ్ళపల్లె వేస్ట్, గుళ్ళపల్లె అనేది వేస్ట్. మందిని తాగుడు తినడానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ గుళ్ళపల్లెలు కానీ వాళ్ళ దగ్గర సానుభూతి లేదు గుళ్ళపల్లెల దగ్గర. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మానకొండూరు నియోజకవర్గం పరిస్థితి. ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అయినటువంటి మురళీధర్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే పేరుకు మాత్రమే ఉన్నాడు. చేసే నిర్వాహం అంతా కూడా ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి మొత్తం చేస్తుంటాడు. ఆయనకు సంబంధించిన లావాదేవీలు అన్ని కూడా మురళీధర్ రెడ్డి చూస్తుంటాడు. చాలా మంది బాధితులు ఉన్నారు, అనేక మందిని బెదిరిస్తూ ఉంటాడు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇవన్నీ చూస్తున్న ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.